ప్రపంచంలోనే అతి పొడవైన సుబ్రహ్మణ్య స్వామి 150 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి 150 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టాపన నిర్వాహకులు రామచైతన్య ఎర్రస్వామి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ఆదోని పట్టణంలోని ఆలూరు రోడ్డులోని భీమా కాలేజ్ ఎదురుగా 150 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి కాంస్య విగ్రహ నిర్మాణం చేపట్టబోతున్నామని, ఈ విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద ధార్మిక సంస్థ ఆదోని అవ్వబోతున్నందుకు కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహ ప్రతిష్టాపన కొరకు 10 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. 150 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్టాపన కొరకు మే జూన్ నెలలో భూమి పూజను దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా దేశ నలుమూలల నుండి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతుల చేతుల మీదుగా గొప్పగా భూమి పూజ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అలాగే వేద పాఠశాలలు, ప్రవచనం మందిరం, అతిపెద్ద గోశాల వచ్చే భక్తాదుల కొరకు నిత్య అన్నదాన కార్యక్రమం, అలాగే వసతి సముదాయం మంచినీటి వస్తే అన్ని సౌకర్యాలతో వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆదోని పట్టణంలో కూడా త్వరలోనే ఆంధ్ర రాష్ట్ర స్థాయి నుండి భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయిలో ఈ 150 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి కాంస్య విగ్రహం ద్వారా ప్రపంచమంతా ఆదోని పట్టణం ఎంతో పేరు ప్రఖ్యాతులు గావిస్తుందని విగ్రహ ప్రతిష్టాపన నిర్వాహకులు రామచైతన్య ఎర్రస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు మనకు 10 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మన సంస్థ తరఫున ధన్యవాదాలు మళ్ళీ కోరుతున్నాము. అలాగే ఆదోని పట్టణ జనాలు, అలాగే అదేవిధంగా దేశంలో ఉన్న హిందూ సమాజవాదులందరూ కూడా ఈ ఒక గొప్ప దైవ కార్యంలో పాల్గొనాలని నా తరఫున, నా సంస్థ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అనేది చాలా మహిమ కలిగిన దేవుడు కాబట్టి మనకి ఇరు రాష్ట్రాల్లో ఎక్కడ ఇటువంటి విగ్రహం కానీ గుడి కానీ లేదు. దానివల్ల ఇక్కడ మన స్థాపన చేయడం జరగబోతుంది. త్వరలో ఇది మంచి పేరు ప్రఖ్యాత గాంచే ప్రముఖ స్థలం అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి తమ సేవలు అందజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కుక్కే సుబ్రహ్మణ్యం, పళని సుబ్రహ్మణ్యం, మలేషియన్ గురించే మాట్లాడుకున్నారు. ఇప్పటి నుంచి జనం మొత్తం వరల్డ్ టాలెస్ట్ 150 అడుగుల కాంస్య విగ్రహమైన ఆదోని పట్టణ సుబ్రహ్మణ్యేశ్వరి గురించి మాట్లాడుకుంటారు. దీన్ని త్వరలోనే పూర్తి చేయాలని మా అంచనా ఉంది. 4 ఏళ్ల లోపలే దీన్ని ప్రజలకు అందజేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామచైతన్య అండి. నేను వ్యవస్థాపకుడిని. నాతో పాటు ఎర్రస్వామి గారు అని చెప్పి సహ వ్యవస్థాపకులు ఉన్నారు. మేమిద్దరే ప్రస్తుతం దీంట్లో ఉన్నాం. త్వరలో ఇంకా లక్షలాది జనం దీంట్లో పాల్గొనబోతున్నారు, నెంబర్స్ కావబోతున్నారు. అందరూ కూడా దీనికి దైవ కార్యం, మన కార్యం కాబట్టి అందరూ దీంట్లో